హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ AI90. సో ఈరోజు మనకి కాన్సెప్ట్ వచ్చేసి వెబ్ ఇంటిగ్రేషన్ అండి. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్కి ఎలా వెళ్తుంది అనేది మీకు ఈరోజు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ప్లస్ ఏంటంటే ఈ వెబ్ ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ ఒక బటన్ తీసుకుందామండి. ఆ బటన్ ఒక బటన్ నుంచి ఇంకొక బటన్, ఇంకొక బటన్ నుంచి ఇంకొక బటన్. సో అది ఎలా ఏంటనేది మీకు ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఫస్ట్ ఏంటంటే మనం బటన్ అనేది ఎలా ఒక బటన్ నుంచి ఇంకొక బటన్కి ఇంటిగ్రేషన్ అనేది ఎలా జరుగుతుందని తెలుసుకుంటే మీకు ఆటోమేటికల్గా వెబ్ పేజ్ అని ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్, హెడ్, నెక్స్ట్ బాడీ. ఓకే, సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే జస్ట్ బూట్ స్ట్రాప్స్ కూడా యూస్ చేసుకోవాలండి. ఇందులో బూట్ స్ట్రాప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ బూట్ స్ట్రాప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఇది ఆల్రెడీ మనకి లింక్ అండి. ఓకే, ఈ లింక్ని నేను జస్ట్ డైరెక్ట్గా సో లింక్స్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు ఎలా తీసుకోవాలంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి తెలియకపోతే. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నానండి. ఈ డివ్లో ఒక హెడ్డింగ్ ఒకటి తీసుకుంటున్నాను. హెచ్ వచ్చేసి సమ్ సెక్షన్ వన్. సో ఈ సెక్షన్ 1 తర్వాత నెక్స్ట్ ఇందులో బటన్ కూడా తీసుకుంటున్నాను. బటన్. సో ఈ బటన్ వచ్చేసి ఇందులో డైరెక్ట్ బూట్ స్ట్రాప్ అప్లై చేస్తున్నాను. ఓకే, btn స్పేస్ btn హైఫన్ ప్రైమరీ. సో ఇక్కడ నేను వచ్చేసి గో టు సెక్షన్ 2 అని ఇచ్చాను ఈ బటన్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రన్ చేద్దాము, ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాము. రైట్, సో ప్రజెంట్ అయితే వర్క్ అయింది. సెక్షన్ 1 అనేది హెడ్డింగ్, గో టు సెక్షన్ 2 అనేది ఫస్ట్ ఒక బటన్. ఈ బటన్లో మనకి టెక్స్ట్ వచ్చేసి గో టు సెక్షన్ 2. అయితే ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే, దట్ మీన్స్ గో టు సెక్షన్ క్లిక్ చేస్తే మనకి సెక్షన్ 2లోకి వెళ్ళాలి. ఓకే, సో అలా క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక 3 డివ్స్ తీసుకుందామండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఇక్కడ నేను ఈ కోడ్ని డైరెక్ట్గా నేను కాపీ చేస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా. కంట్రోల్ వి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సెక్షన్ 2. సో ఇది వచ్చేసి సెక్షన్ 3. రైట్, సో ఒకసారి రన్ కొడదాం. సో ఇలా వచ్చింది. అయితే మనకి ఇలా రాకూడదు. సో సెక్షన్ 2 క్లిక్ చేస్తే ఇందులోకి పోవాలి. ఓకే, సెక్షన్ 2లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూజ్ చేసుకుని ఫస్ట్ ఏంటంటే ఇది గో టు సెక్షన్ 3. నెక్స్ట్ ఇది గో టు సెక్షన్ 1, అంటే గో టు 1 సెక్షన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలాగ ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి ఒక ఐడి అనే ఒక ప్రాపర్టీ ఉందండి. దాన్ని యూనిక్ ఐడెంటిఫైయర్ అంటారు. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ని మనం యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఒక సిసిబిపి, దట్ మీన్స్ యూఐ టూల్ కిట్ అని ఒకటి ఉందండి. యూఐ టూల్ కిట్. ఆ టూల్ కిట్ని మనకి స్క్రిప్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళేస్తారు చూడండి. సో ఆల్రెడీ ఒక టూల్ కిట్ అనేది ఉంది. ఈ టూల్ కిట్ని మనం కాపీ చేసుకోవాలి, ఎందుకంటే ఆ యాక్షన్ జరగాలి అంటే ఈ టూల్ కిట్ని మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్కడ యూజ్ చేయాలంటే మనకి విత్ ఇన్ ది బాడీ, ఈ బాడీలో కాపీ పేస్ట్ చేసాము. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సెక్షన్ 1కి ఒక యూనిక్ ఐడెంటిటీ, సెక్షన్ 2కి ఒక యూనిక్ ఐడెంటిటీ, సెక్షన్ 3కి ఒక యూనిక్ ఐడెంటిటీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐడి ఈక్వల్ టు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటది ప్రజెంట్ ఉన్నది సెక్షన్ 1. నెక్స్ట్ దీనికి
ఇది కూడా ఏంటి ఐడి. ఐడి వచ్చేసి సెక్షన్ 2, ఇది సెక్షన్ 2. నెక్స్ట్ డివ్ ఐడి ఈక్వల్ టు సెక్షన్ 3. సెక్షన్ 3 మనకి 3 సెక్షన్స్. ఫస్ట్ డివ్, సెకండ్ సెక్షన్ డివ్, థర్డ్ సెక్షన్ డివ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ బటన్ని క్లిక్ చేస్తే గో టు సెక్షన్ అంటే ఈ సెక్షన్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకి ఒక ఆన్ క్లిక్ అనే ఒక ప్రాపర్టీ ఉందండి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మనం ఎందులో వెళ్ళాలి? గో టు సెక్షన్ 2 అంటే సెక్షన్ 2లోకి వెళ్ళిపోవాలి. సెక్షన్ 2 అంటే ఈ గో టు దాన్ని క్లిక్ చేస్తే మనకి సెక్షన్ 2లోకి ఇందులోకి రావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ డిస్ప్లే మనకి ఎందులోకి రావాలి? సెక్షన్ 3లోకి రావాలి. అంటే ఈ డివ్లోకి రావాలి. సెక్షన్ 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి మన ఇందులోకి రావాలంటే సెక్షన్ 1లోకి రావాలి. అంటే హోమ్ పేజ్కి రావాలి. సెక్షన్ 1లోకి రావాలి. ఓకే, రైట్. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకే, సో ప్రాపర్గా ఒకసారి చూడండి, ప్రాపర్గా అయితే వర్క్ అయింది. సో ఇప్పుడు చూడండి, గో టు సెక్షన్ దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి రావాలి? గో టు సెక్షన్ 2ని క్లిక్ చేస్తే అంటే ఈ ఆన్లైన్ దట్ మీన్స్ ఆన్ క్లిక్ బటన్ అనేది ఎందులో డిస్ప్లే దట్ మీన్స్ ఎందులోకి వెళ్ళాలి? సెక్షన్ 2లోకి వెళ్ళాలి. ఈ సెక్షన్ 2లో బటన్ ఏముంది? ఈ బటన్కి సెక్షన్ గో టు సెక్షన్ 3 అని ఉంది. ఒకసారి క్లిక్ చేద్దాం. ఎస్, సెక్షన్ 3లోకి వెళ్ళింది. సో ఈ సెక్షన్ 3లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సెక్షన్ 3. ఓకే, సో ఆ సెక్షన్ 3ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఎందులోకి వెళ్ళాలి? ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసినాం. ఎందులోకి? సెక్షన్ 3లోకి వెళ్ళాలి. సెక్షన్ 3లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? డిస్ప్లే ఆన్ క్లిక్ డిస్ప్లే సెక్షన్ 1. మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆన్ క్లిక్ అని క్లిక్ చేయగానే అది ఎందులోకి మూవ్ అవ్వాలి? డైరెక్ట్గా మళ్ళీ 1లోకి రావాలి. ఇక్కడ మీరు ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ వెన్ యూఆర్ క్లిక్ ఆన్ క్లిక్ బటన్స్ ఫస్ట్ సెషన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 1 అనేది యాజ్ యూజువల్ ఫస్ట్ రన్ చేశాను. ఇక్కడ మీరు ఆన్ క్లిక్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుందో చూడండి. దీన్నే వెబ్ ఇంటిగ్రేషన్ అంటే ఈ బటన్ నుంచి దట్ మీన్స్ ఈ వెబ్ పేజ్ నుంచి ఇక్కడ మనకి 3 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇది ఒక వెబ్ పేజు, ఇది ఒక వెబ్ పేజు, ఇది ఒక వెబ్ పేజ్. అంటే హియర్ 3 వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేసినాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే మనం ఎలాంటి టెక్స్ట్ని దట్ మీన్స్ ఎలాంటి ఇమేజ్ని యూజ్ చేయలేదు. ఓకే, ఎలాంటి లేఅవుట్స్ని యూజ్ చేయలేదు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే జస్ట్ ఒక బటన్ మీద యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వస్తే సో డైరెక్ట్గా మీరు ఒక యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ని మీరే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో ఒకసారి నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్ వీడియోలో సో ఈ ఐడి కాన్సెప్ట్ మీద వెబ్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి ఎలా వెళ్తుంది. ఓకే, సో ఈ మిడిల్లో డివ్ మధ్యలో ఉండేదేమో ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఒక వెబ్ పేజు. సో దానికి మళ్ళీ సెకండ్ అంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని మనం ఇంటిగ్రేషన్ అవ్వకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సెక్షన్ 1. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేశాను. ఇప్పుడు గో టు సెక్షన్ 1 అంటే ఎవరు? ఈ దీనికి సంబంధించింది. ఇక్కడ ఇందులో బటన్ ఉంది. ఏంటి ఆ బటను? ఆన్ క్లిక్ బటన్. ఈ ఆన్ క్లిక్ డిస్ప్లే ఏం డిస్ప్లే చేయమంటాడు? సెక్షన్ 2కి వెళ్ళిపోంటాడు. అంటే గో టు సెక్షన్ 2ని క్లిక్ చేస్తే అది ఎందులో యాక్షన్ జరగాలి? సెక్షన్ 2కి వెళ్ళిపోవాలంటే ఈ కంటైనర్లోకి రావాలి. ఒకసారి చూడండి వచ్చిందో లేదో. సో ఇదేంటిది? సెక్షన్ 2. ఎస్, సెక్షన్ 2లోకి వచ్చింది. రైట్, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్లో ఏముంది? గో టు సెక్షన్ 3 అని ఉంది. బట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తే ఎందులోకి వెళ్ళాలి? సెక్షన్ 3లోకి అంటే ఈ డివ్లోకి రావాలి. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, సెక్షన్ 3లోకి వచ్చింది. ఈ సెక్షన్ 3లోకి వస్తే బటన్కి ఏముంది? గో టు సెక్షన్ 1 ఉంది. ఉందా లేదా? ఎస్, గో టు సెక్షన్ 1. మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? సెక్షన్ 1లోకి వెళ్ళిపోవాలి. ఒకసారి చూడండి, ఇది సెక్షన్ 3 కదా, చూడండి సెక్షన్. సో ఇదనమాట. ఓకే,
సో, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ చిన్న బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే, మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, ఒక ఇంటిగ్రేషన్స్ ఒక వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్‌కి ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేస్తాం అనేది మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే. ఒకవేళ సార్ ఇక్కడ నేను సెక్షన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే, ఇక్కడ నేనేం చేస్తానంటే, గో టు సెక్షన్ అని పెట్టకుండా ఫస్ట్ అని రాస్తున్నాను. ఫస్టు ఇది సెకండ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇదొచ్చేసి 1 ఏం లేదండి. టెక్స్ట్ మనకి బటన్ యొక్క టెక్స్ట్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్‌లో ఉన్నాం. అంటే ఒక వెబ్ పేజ్‌లో ఉన్నాం. ఈ వెబ్ పేజ్‌లో ఓన్లీ హెడ్డింగ్, బటనే ఉంది. నేను ఇప్పుడు సెకండ్‌ని క్లిక్ చేస్తే మనకి థర్డ్ సెక్షన్ 2లోకి వెళ్ళిపోవాలి. యెస్. సెక్షన్ 2లోకి వెళ్ళినాం. ఇప్పుడు థర్డ్. ఇప్పుడు ఈ థర్డ్‌ని క్లిక్ చేస్తే సెక్షన్ 3కి వెళ్ళాలి. సెక్షన్ 3కి వెళ్ళింది. సో, అందులో ఉన్న టెక్స్ట్ ఏంటి? 1. దీని 1 క్లిక్ చేస్తే 1కి వెళ్ళిపోతది. సో, సెక్షన్ 1. సో, ఇదండి. రైట్. సో, థాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.